ఓకే, క్వశ్చన్ రాసుకొని ఒకటి. ఏ పర్సన్ సేల్స్ హిజ్ టేబుల్ at 12 1/2% profit. 12 1/2% profit. A person sells his table at 12 1/2% profit and chair 8 1/2% loss. 8 1/3% loss and chair 8 1/3% loss and gains 25 rupees on the whole, 5 rupees and gains 25 rupees on the whole. But he sells table 8 1/3% loss and chair 12 1/2% profit and chair 12 1/2% profit. Then he neither gain nor loss. Then the cost price of the table is. ఒక వ్యక్తి టేబుల్ని 12 1/2% ప్రాఫిట్కి, 12 1/2% లాభానికి, చైర్ని 8 1/3% నష్టానికి అమ్మితే అతనికి మొత్తం మీద 25 రూపాయలు లాభం వస్తుంది. అతనికి మొత్తం మీద 25 రూపాయలు, 25 రూపీస్ లాభం వస్తుంది. ఒకవేళ అతడు టేబుల్ను 8 1/3% నష్టానికి మరియు చైర్ని 12 1/2% లాభానికి అమ్మితే అతడికి మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ ఉండేది కాదు. ఈ క్వశ్చన్ మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కాకుండా ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఈ టాపిక్ రేషియో రిలేటెడ్ టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్ కాదు. ఓకే, ఈ క్వశ్చన్లో చూడండి, మనకున్న హింట్ చూడండి. ఏది అంటే ఫస్ట్ నో ప్రాఫిట్ నో గెయిన్ అన్నాడంటే దాని అర్థం చెప్పండి, రివర్స్ ఉన్నట్టు అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కుర్చీనేమో 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాం, చైర్ని. ఒక టేబుల్ వచ్చాకనే 60% ప్రాఫిట్కి అమ్ముతున్నాం అనుకోండి. ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాలేదు అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఇది 20 ఉంటే ఇది 60 ఉన్నట్టేనా? మిడిల్లో 6 కదా రాసేది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 60. వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 20. అంటే వాటి రేషియో ఎలా ఉన్నాయి చెప్పండి? 3:1 ఉన్నట్టు. ఇది ఓకేనా? ఎప్పుడైనా సరే నో ప్రాఫిట్ నో గెయిన్ అని కనపడింది అంటే అది చూడండి పర్సెంటేజ్ రివర్స్ ఉంటుంది. ప్లస్ ఉన్న మైనస్ ఉన్న అదే. చూడండి ఇక్కడ మైనస్ ఉన్న అదే కదా మా ఫైనల్లీ. -20కి 0కి మధ్య డిఫరెంట్ చూడండి ఏమవుతుంది? మళ్ళీ 20నే కదా డిఫరెంట్ కదా మనం తీసుకునేది. అంటే ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఏమవుతుంది చెప్పండి? 0 అవుతుంది. ఇది ఓకేనా కండిషన్? అంటే ఇప్పుడు చూడండి ఆ క్వశ్చన్ ఇచ్చిన రెండో కండిషన్ ఏముంది చెప్పండి? రెండో దాని ప్రకారం చూడండి ఎలా అమ్ముతున్నాడు వాడు. టేబుల్ ఏమో 12 1/2%, 8 1/3. రెండోది నో ప్రాఫిట్ నో గెయిన్ 8 1/3 అనుకోండి. చూడు -8 1/3 కదా. 8 1/3 అంటే ఎంతమా? 25/3 ఉంది. చైర్ ఎంత ఉంది చెప్పండి? అంటే 25 ఇప్పుడు 0నే కదా. ఇది మైనస్ ఇది ప్లస్ నిజమంటే వాడు ఇచ్చింది అదే. కానీ నో ప్రాఫిట్ నో గెయిన్ అంటే వాటి రేషియో చూడండి నిజమంటే చూడండి 3:2 ఉండేప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 3 వచ్చి ఇక్కడ 2 వచ్చేది. బై ఉంది కాబట్టి రేషియో చూడండి ఏమవుతుంది అంటే 3:2నే ఉంటుంది. ఇది ఓకేనా? జనరల్గా 3:2 ఉంది అనుకోండి, దీంట్లోంచి తీసేసి ఇక్కడ 3 రాస్తాం, ఇక్కడ 2 రాస్తాం. కానీ ఇక్కడ చూడండి న్యూమరికల్ వాల్యూ ఈక్వల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న 3 ఇక్కడ పడుతుంది, ఇక్కడేమో 2 పడుతుంది. అంటే ఆ సెంటెన్స్లోంచి వాటి రేషియో ఫైండ్ అవుట్ చేసాం. ఏది వాళ్ళ కాస్ట్ అంటే టేబుల్ కాస్ట్ చైర్ కాస్ట్ ఎంత అంటే 3:2 ఉన్నట్టు. ఇంత దాకా ఓకేనా? ఇప్పుడు ఇమీడియట్గా చూడండి మరి దీన్ని 30 అనుకోండి, దీన్ని 20 అనుకుందాం అనుకో, అది మన ఇష్టం. ఇప్పుడు చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి వాడు. ఫస్ట్ వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 25 రూపీస్. అంటే ఫస్ట్ ఎలా అమ్ముతున్నాడు? టేబుల్ ఎలా అమ్ముతున్నాడు? 12 1/2% అంటే 300 అనుకుందాం అనుకోండి. 300లో 12 1/2% అంటే ఎంతమా? 100కి 12 1/2 అంటే 25/2నే కదా 100కి. అలా ఎన్నిసార్లు? ఇంటూ 3 అంటే 75/2నే కదా ఇక్కడికి వచ్చిన ప్రాఫిట్ వీడికి. దీని మీద నష్టం వచ్చింది ఎంత వచ్చిందమ్మా? 20 × 25/3 అంటే ఎంత వస్తుందమ్మా? 500/3. ఇక్కడ కరెక్టే ఉందా? ఇది 100 అనుకున్నప్పుడు చూడండి కరెక్ట్ వస్తుంది చూడండి. 300 × 25/2 కదమ్మా, ఇంటూ 100 కదా. అంటే ఎంత వస్తుంది? 75/2. ఇది మా 200 × 25/3 × 100 కదా. అంటే ఎంత కదా? మనం అనుకుంది ఇది 300 అనుకున్నప్పుడు డిఫరెంట్ ఎంతమా? 75/2కు 50/3కి డిఫరెంట్ చూడండి. ఎల్సిఎం ఎంత? 6 ఓకేనా? అంటే ఏమవుతుంది? 3 అంటే ఎంత? 225. 225 మైనస్ 2 అంటే 100 అంటే ఎంతమా? 125/125. మనం చూడండి 300 అనుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే 125/6 వచ్చింది. కానీ వాడు నిజంగా వాడు ఎంత ఇచ్చాడు చెప్పండి? 25 కదా. అంటే 25/125 × 6 × 300. 1 జన 5 సార్, 5 1 560. ఆన్సర్ ఎంత అంటే 360. చూడండి మీ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే కాస్ట్ ప్రైస్ ఇస్తాడు ఒక 1800 రూపీస్. ఒక దాన్ని ఏమో 20% ప్రాఫిట్కి అమ్మాడు, సెకండ్ దాన్ని ఏమో ఏం చేశాడు అంటే ఒక 10% లాస్కి అమ్మాడు. ఓవరాల్గా లాభం లేదు నష్టం లేదు అన్నాడు. ఇచ్చి మనకేమిస్తాడు అంటే ఓకే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఒక్కొక్కటి ఎంత అంటాడు. అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని చూడండి +20%. ఇది ఎంతమా? ఇది 120 రాసుకోవచ్చు. ఇక్కడ ఎంతమా? 90. 0 కదమ్మా. డిఫరెన్స్ చూడండి 90.
120 అంటే రేషియోలో ఉన్నట్టు చెప్పండి 3:4 అంటే రేషియోలో ఉన్నట్టు 3:4 అంటే ఏమవుతుంది చెప్పండి 1800 ఇంటూ 3/7 రాస్తాం ఒకదాని కాస్ట్ ప్రైస్. ఇది బేసిక్ క్వశ్చన్, అర్థమవుతుందా? ఇదే క్వశ్చన్కి అదే క్వశ్చన్ చూడండి, దాంట్లో ఎక్స్ట్రాగా ఇంకోటి యాడ్ చేశాడు ముందు. ఈ క్వశ్చన్ తీసుకొని ఏం చేశాడు అంటే చూడండి, అక్కడ ఏమి ఇచ్చాడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమి ఇస్తున్నాడు చెప్పండి, అది పక్కన పెట్టేయండి. నో ప్రాఫిట్ నో గెయిన్ ఉన్నప్పుడు దాని అర్థం ఏం చెప్పండి, మనం ఏం తీసుకోగలం దాని నుండి రేషియో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వాటి యొక్క రేషియో ఫైండ్ అవుట్, ఇప్పుడు ఇందాక వచ్చింది కదా రేషియో, అది రేషియో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి, వాడు ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి, అజ్యూమ్ చేసుకుంటాం వాల్యూ. వానికి వచ్చిన రేషియో చూడండి, ఇందాక ఎంత వచ్చింది 3:2 వచ్చింది. 3:2నా 3:4? 3:2నే టేబుల్ కాస్ట్ అది కదా. 3:2 వచ్చింది అంటే ఇది 3 ఉంటే ఇది 2 ఉన్నట్టే కదా. అంటే ఇమీడియట్గా దీన్ని 30 లేకుంటే 300 200 అనుకుంటాం. దీని మీద స్టార్టింగ్ ప్రకారం వాడికి వచ్చింది ఎంత అంటే ప్లస్ 12 1/2% ప్రాఫిట్ వచ్చింది. దీని మీద 8 1/3% లాస్ వస్తే అది ఎంత ఇచ్చాడు 25 రూపీస్ అంటున్నాడు. దీని పక్కన పెట్టేస్తాం, మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూ ప్రకారం వెళ్తాం. అజ్యూమ్ చేసుకున్న ప్రకారం దీని ప్రకారం ఎంత అవుతుంది, ఇది 75/2 అవుతుంది, ఇది మా 50/3 అవుతుంది. ఇది ప్లస్ ఇది మైనస్ కదా, అంటే డిఫరెన్స్ చూడండి ఏమొస్తుంది చెప్పండి, 225లోంచి 100 పోతే 225. అంటే మనం చూడండి, మనం 300 అనుకున్నప్పుడు మనకు వచ్చింది ఎంత 125/6 వచ్చింది, కానీ నిజంగా వచ్చింది ఎంత 25 ఉంటే ఎంత అంటే 25/125 ఇంటూ 6 ఇంటూ 300. 1s 5s 5 1s 560. ఆన్సర్ ఎంత అంటే 360. కాన్సెప్ట్ అర్థమైందా? చూడండి ఎక్కడ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ కాదు, ఈ కాన్సెప్ట్ ఏది అంటే రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. ఇదేనా 11 అయిపోయినాయా, 12th వన్ కదా. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఏ ట్యాంక్ హ్యాస్ ఏ కెపాసిటీ ఆఫ్ 10 gallons అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఆల్కహాల్. ఒక ట్యాంక్ 10 gallons ఉందంట, మొత్తం దేంతో ఉందంట ఆల్కహాల్ ఉందంట. 2 gallons ఆఫ్ ఆల్కహాల్ ఆర్ డ్రాన్ అవుట్ అండ్ ట్యాంక్ ఈజ్ అగైన్ ఫిల్డ్ విత్ వాటర్. 2 liters ఏం చేస్తాడు ఆల్కహాల్ చేసి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, అంతే వాటర్ కలిపామంట. అండ్ ప్రొసీజర్ ఈజ్ రిపీటెడ్ 5 times చేశాడంట. అంటే మొత్తం ఎన్నిసార్లు చేసినట్టు 6 times, 5 సార్లు పునరావృతం చేశారంటే మొత్తం 5 సార్లు చేశారు, అంటే మొత్తం 6 సార్లు. ఫైండ్ అవుట్ ద హౌ మచ్ ఆల్కహాల్ ఇస్ లెఫ్ట్ ఇన్ ద రిజల్టింగ్ మిక్సర్. చివరిలో ఎంత ఆల్కహాల్ మిగులుతుంది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి మనం ఫస్ట్, ఇది ఎన్ని లాంటి 10 ఇంటూ 8/10 ఓకేనా. 2 పోయింది మళ్ళీ 8 కదా. ఇలా ఎన్నిసార్లు చెప్పండి టోటల్ 6 times. 6 5 5 ఏమో 5 సార్లు పునరావృతం చేశారంటే కలిపే చెప్తున్నాడు వాడు, అంటే 4 సార్లు అయింది. అనదర్ 4 times అంటే 5 తీసుకునే వాళ్ళు 5 సార్లు జరిగింది మొత్తం. అంటే ఇప్పుడు చూడండి ఇది ఏం రాసుకుంటాం 4/5 సింప్లిఫై చేయకుండా ఏమవుతుంది చెప్పండి, డైరెక్ట్ 4³ ఎంత 4/5 కట్ చేద్దామా, లేకుంటే 5 1s 5 2s 2 ఇంటూ 4/5 ఎంతమా 16 ఇంటూ 16 ఇంటూ 4 అయినా 256 ఇంటూ 4 9 24 ఇంటూ 2 కదా, అంటే ఎంతమా 1848. ఆన్సర్ లేదా మనకు మిగిలింది ఇదే. 10 liters రేట్ చేస్తున్నాడు, 2 liters తీసుకున్నాడు, మళ్ళీ యాడ్ చేస్తున్నాడు కదా మా 10 ఇంటూ మనం ఆల్కహాలే తీసుకుంటున్నాము 8/10. ఇది ఆల్కహాలే అంతే కదా. స్టార్టింగ్లోంచి ఎన్నిసార్లు చేస్తాడు 5 times చేశాడు. నిజమంటే ఇదే చేసేది. మనం సింప్లిఫై చేయకుండా అలానే పెడదాం. 10 ఇంటూ 4/5 అయినా 4³ ఎంతమా, ఇందాక ఎంత వచ్చింది 24/5 ఎంత 25 ఇంటూ 25 ఇంటూ 5 కదమ్మా 625 ఇంటూ 5 తీసుకుంటే 5 1s 5 2 చేసినాడు వాడు, అంటే ఎంత వస్తుందమ్మా 2048/625 రాశాడు. ఇది రాశాడు అంతే, అది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ విజల్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిల్క్, 1/4 ఆఫ్ ద మిల్క్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ ద విజల్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్. దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 4 times అండ్ 100 liters ఆఫ్ మిల్క్ ఈజ్ ఫైనల్లీ లెఫ్ట్ ద విజల్. వాట్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ద విజల్? క్వశ్చన్ అర్థమైందమ్మా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఒక పాత్రలో ఏమున్నాయంట, పాత్రలోంచి 1/4 వంతు ఏం తీస్తున్నాడు చెప్పండి, బయటికి తీసేసి మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, దాన్ని ఫిల్ చేస్తున్నాడంట. ఇది ఎన్నిసార్లు చేస్తాడంట 4 times చేసిన తర్వాత చివరికి ఎంత మిగిలినాయంట 100 liters పాలు మిగిలితే మొత్తం స్టార్టింగ్లో పాత్ర కెపాసిటీ ఎంత అంటున్నాడు. క్లియర్ ఓకేనా. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మా 1/4 అంటే 3/4 కదా. మొత్తం ఎన్నిసార్లు చేశాడు చెప్పండి, 4 సార్లు పునరావృతం అంటే 4 సార్లే కదా, 4 times. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి మా 3/4 ఎంత 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 మా 3 3s 9 ఎంత 81 బై మా ఇది ఎంత వస్తుంది 56. ఇంతవరకు ఓకేనా 256 మా. ఇప్పుడు టోటల్ చూడండి మా మనకు రిమైనింగ్ ఇది ఎంత అంటే 81 అనేది ఏమేమి చెప్పండి 100 అయితే ఇది ఎంత అంటున్నాడు, అంటే 256/81 ఇంటూ 100 ఎంత వస్తుంది 25600/81 అనేది ఆన్సర్. ఇన్ వాట్ రేషియో షుడ్ 2 ఈక్వల్.
qualities of tea having rate 40 rupees and 30 rupees per kg to mixed order to get a mixer would have rate of 35 rupees. 40 rupees ఒకటి ఉందంట, రెండోది ఎంత ఉంది 30 rupees. రెండు మిక్స్ చేస్తే ఎంత అంటే 35. డిఫరెంట్ ఎంతమా 5. ఏ రేషియోలో కలపాలి చెప్పండి, 1:1 రేషియోలో కలపాలి. Raman steals 4 gallons of liquid soap kept in rain compartment bathroom for container that is full of liquid soap. He then fill with the water avoid detection. Unable to reset on the temptation, he steals 4 gallons of the mixer again and fill with the water. Then liquid soap is checked at the station, is found that the ratio of the liquid soap now left in the container that of the water is the ratio 36:13. What was the initial amount of the liquid soap in the container if now that is the liquid soap is neither used nor the argument by any by early during the entire period? క్వశ్చన్ ఏం లేదు మా, ఒకడు ఏం చేస్తున్నాడు చెప్పండి, రామన్ అనేవాడు మరి కక్కుడుతున్నాడు. ఏం చేస్తున్నాడు, రైల్వే కంపార్ట్మెంట్ ఏం చేశాడు అంటే ఒక లిక్విడ్ సోప్ ఉంది, దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, ఎన్ని తీసుకుంటున్నాడంట 4 gallons. వాడు ఏం చేస్తున్నాడంటే 4 gallons ఏం చేస్తున్నాడు తీసుకున్నాడు. తర్వాత ఏం చేస్తాడు చెప్పండి, మళ్ళీ ఎవరైనా కనిపెడతారని 4 మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, వాటర్ యాడ్ చేశాడు. మళ్ళీ వచ్చి ఏం చేశాడు చెప్పండి, 4 లీటర్ తీసుకుంటాడు, మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాడు. కానీ ఆ గ్యాప్లు ఎవరు కూడా వాడలేదంట సోప్ని. ఓకే, అంటే ఫైనల్లీ వాడు ఎన్నిసార్లు చేశాడు మా, 2 times అనుకుంటా కదా, 2 సార్లు వాడు చేసింది. ఫస్ట్ ఒకసారి చేశాడు, తర్వాత ఏం చేశాడు చెప్పండి, మళ్ళీ వచ్చి మళ్ళీ సార్ చేశాడు. ఎన్నిసార్లు చేశాడు, 2 times చేసిన తర్వాత ఫైనల్లీ రేషియో ఎలా ఉంది చెప్పండి, 36:13 ఉంటే మనకేమిస్తాడు అంటే టోటల్ క్వాంటిటీ ఎంత అని అంటున్నాడు. క్లియర్ ఓకేనా, మనకున్న రేషియో చూడండి ఎంత ఉంది, 30 36:2 యాడ్ చేయండి మా 49 కదా. ఎన్నిసార్లు చేస్తున్నాడు దీన్ని, 6² 7² కదా రాయేది, అంటే 6:7 కదా. అంటే చూడండి గ్యాప్ ఎంత చెప్పండి, 1 అనేది 4 అయితే 7 ఎంత అంటున్నాడు, అంటే 7/1 × 4 ఎంత అంటే 28. ఆన్సర్ ఎంత అంటే 28. క్వశ్చన్ అంత ఉంది కానీ దాంట్లో ఏం లేదు. అరుణ్ శర్మ బుక్లో ఈ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ రేషియో షుడ్ వాటర్ బి మిక్స్డ్ విత్ సోడా కాస్టింగ్ 12 rupees per liter సో దట్ ద మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 50% బై సెల్లింగ్ ద డైల్యూట్ లిక్విడ్ 15 rupees. చూడండి ఒకడు ఏం చేస్తాడంట, వాట్ రేషియో షుడ్ వాటర్ బి మిక్స్డ్ సోడా కాస్టింగ్ 12 rupees ఉందంట. తర్వాత ఏమైందంట, వాడికి ఎంత లాభం రావాలంట, 15% పెంచుతాం. క్వశ్చన్ చూడమ్మా, వాట్ రేషియో షుడ్ వాటర్ బి మిక్స్డ్ సోడా కాస్టింగ్ 12 rupees per liter టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 50% బై సెల్లింగ్ ద డైల్యూట్ లిక్విడ్ 15 rupees per liter. ఓకే, వాడు ఏం చేస్తాడు, 12 rupees పెట్టి కొన్నాడు, తర్వాత ఏం చేస్తాడు దాన్ని డైల్యూట్ చేసి ఏం చేస్తున్నాడు, 15 rupees per liter అమ్ముతున్నాడు. అప్పటికి వాడికి ప్రాఫిట్ ఎంత రావాలంట, 50% రావాలంటే ఎంత నిష్పత్తులు కలపాలంటాడు. చేస్తారా, క్వశ్చన్ చూడు ఏమి ఇస్తాడు చెప్పండి. వాడు ఫస్ట్ ఎంత కొన్నాడు చెప్పండి, కాస్ట్ ప్రైస్ 12 rupees. ఓకేనా, కాస్ట్ ప్రైస్ 12 rupees. వాటర్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది చెప్పండి, ఎందుకు బిస్లరీ కలపడు కదా మా, కాబట్టి ఏం చేస్తాను చెప్పండి, వాటర్ 0. ఇది ఓకేనా, వాడు అమ్మేది ఎంత అమ్ముతున్నాడు, 15 rupees వస్తే వాడికి ప్రాఫిట్ 50% రావాలి కదా. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, 150 కదా. ఇది 15 అయితే ఇది ఎంత 10 కదా, మిడిల్లో 10 రాస్తున్నా. డిఫరెన్స్ చూడండి 2. ఏ రేషియోలో కలపాలంటే 5:1 నిష్పత్తులు కలపాలి. మరి దీంట్లో ఉండేది 2 మోడల్స్ మా. ఫస్ట్ మోడల్ ఏది అంటే ఇలాంటి అమౌంట్ ఏమి ఇవ్వడు, ఓన్లీ పర్సంటేజ్ ఇస్తాడు. 25% అన్నాడు అనుకోండి, 25:100 రాసుకుంటాం. రేషియో ఎలా ఉన్నట్టు 1:4. 4 లీటర్ మిల్క్కి 1 లీటర్ వాటర్ కలపాలండి. అదే ఇక్కడ 50% రేట్ ఏం చేస్తామని చెప్పండి, 50:100 రాస్తే ఏమేమి చెప్పండి, 1:2 అయ్యాయి. నిజమంటే అది ఉంటే, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇస్తాడు. ఈ మోడల్ కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చినప్పుడు మనం ఇది అప్లై చేసుకుంటాం. క్లియర్ అక్కడ 12 0. ఇక్కడ 10 ఎక్కడిది, ప్రాఫిట్ కాబట్టి దాంట్లో తీసేస్తాం. అంటే 15 rupees నుంచి ఏం చేస్తాం చెప్పండి, వాడికి వచ్చిన ప్రాఫిట్ కాస్ట్ ప్రైజ్ మీద వచ్చిన 50% ప్రాఫిట్ తీసేస్తే వచ్చేది ఏంటి అంటే కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే 10 rupees చేసి అమ్ముతున్నట్టు వాడు. ఓకేనా, అంటే దీని మీనింగ్ చూడండి మా. ఒకటి చెప్పండి, ఈ 12 దేని గురించి చెప్తుంది, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. ఈ 0 వాటర్ కాస్ట్. ఈ 10 ఏం చెప్తుంది చెప్పండి, మిక్సర్ కాస్ట్. ఇప్పుడు చూడండి 12 ఉండేది 10 rupees అయిపోయింది. అంటే వాడు ఇప్పుడు కొన్న వేళ ఎంత అంటే వాడి కాడ ఉన్న లీటర్స్ ఎన్ని మా, ఆన్సర్ ఎంత వచ్చింది 5:1 కదా. టోటల్ 6 లీటర్స్ ఒక్కొక్కటి 10 rupees పెట్టుకున్నట్టు వాడికి. వాడు నిజమంటే కొన్నింది 5 లీటర్సే. 5 × 12 ఎంత, 6 rupees. కానీ ఇప్పుడు వాడి కాడ ఉంది 6 ఎంత ఉన్నట్టు మా, 6 లీటర్స్. 6 × 10 ఎంత, 60 rupees అయింది. ఓకే, ఈ 10 దేని గురించి చెప్తుంది చెప్పండి, మిక్స్ కలిపిన తర్వాత కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 liter ఆఫ్ మిల్క్. ఏ సమ్ ఆఫ్ 4 rupees ఈజ్ మేడ్ అప్ 20 coins that entire 10 paise coins are 60 paise coins. Find out how many 20 paise coins are there in the total amount. ఓకేనా, మన ఏపీ పేపర్లు ఇచ్చిన కానిస్టేబుల్ పేపర్ ఇచ్చిన ఈ మోడల్ క్వశ్చన్ మొత్తం ఎన్ని ఉన్నాయంట, రూపీస్ 4 rupees ఉన్నాయంట. ఎన్ని ఏమున్నాయంట కాయిన్స్, 20 paise
ట్వంటీ కాయిన్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 20 ఉన్నాయి. అవి 10 పైసగా అయినా కావచ్చు, లేకుంటే 60 పైసా అయినా కావచ్చు అంట. ఫైనల్లీ అమౌంట్ ఎంత అంట 4 రూపీస్ అంట. అయితే మనకి అడిగేది 20 పైస్ కాయిన్స్ ఎన్ని అంటున్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా ప్రైస్ 20 పైస్? క్వశ్చన్ చూడండి, ఎన్ని ఉన్నాయి చెప్పండి. రూపీస్ ఎన్ని ఇచ్చాడు? 4 రూపీస్ ఇచ్చాడా? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని చెప్పండి. 20 కాయిన్స్ రాయండి. మన నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ రాసేసుకోండి. దాన్ని 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో 20 పైస్ 20 రాస్తాను, ఇది ఓకేనా. రెండోది 60 పైస్, ఇదే కదా 60 పైస్ రాసేది. 10 ఆర్ 60 ఓకే ఉండకుండా అంటే ఒకటేమో 10 పైస్, రెండోది ఎంత 60 పైస్. టోటల్ అమౌంట్ ఎంత అంటే 4 రూపీస్. ఈ స్టెప్ దాకా ఓకేనా. అంటే ఇమీడియట్గా చూడండి, మనకు అడిగైతే 10 పైస్ అడుగుతున్నాడా 10 తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి. 10 పైస్ కాయిన్స్ అన్నప్పుడు ఇవి కావాలన్నప్పుడు దీంతో ఇంటూ చేయాలి. చూడండి 20 ఇంటూ 0.2 ఎంత 1.20. డిఫరెన్స్ చూడండి ఎంత చెప్పండి. బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 0.5 అంటే ఎంత వస్తుంది చెప్పండి. 20 ఇంటూ 0.6 ఎంతమా 12 రూపీస్ సారీ అంతే కదా. మనకుందేమో 4 రూపీస్ వచ్చింది. 20 ఇంటూ 0.6 అంటే 12 రూపీస్. డిఫరెంట్ ఎంత చెప్పండి 8 రూపీస్. బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత 0.5 అంటే ఎంత ఉంటాయి 16 ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 16 ఉంటాయి. ఓకేనా, ఇది రాసుకోండి. వేరే ఎగ్జాంపుల్ వేసుకొని చేద్దాం. ఇంకూ ఏ డిసానెస్ట్ గ్రాసర్ ప్రొఫర్స్ టు సేల్ ప్యూర్ బటర్ అట్ ద కాస్ట్ ప్రైస్ బట్ హీ మిక్స్ విత్ ఏ dilated at fat and thereby gain 25%. Find the percentage of dilated added fat at the mixer assuming that పింక్ ఏం చేస్తుందంటవా కల్తీ చేసి అమ్ముతున్నాడు. ఎంత కనిపిస్తున్నాడు 25% కనిపిస్తుంటే ఎంత కల్తీ చేశాడు, ఎంత శాతం అంటున్నాడు. క్వశ్చన్ ఓకేనా. ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ గెయిన్ ఎంత రావాలంట 25% కదమ్మా. అంటే ఇందాకనే చెప్పాను ఓన్లీ పర్సెంటేజ్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే 25:100 రాస్తాం. 25:100 రాస్తే ఏమవుతుంది చెప్పండి 1:4. నిజమంటే ఎంత డైలేట్ చేసినట్టు మొత్తం క్వాంటిటీ ఎంత అంటే 5 ఉంది. 1:100 అంటే ఎంత ఉన్నట్టు 20% మాది ఆన్సర్. ఏ మిక్సర్ ఆఫ్ 75 liters ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ కంటైనింగ్ 20% వాటర్. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ ద అబౌవ్ ద మిక్సర్ టు మేక్ ద వాటర్ 25% ఆఫ్ ద రిజల్టింగ్ మిక్సర్. అర్థమైంది క్వశ్చన్. ఏమి ఇచ్చాడు చెప్పండి మా క్వశ్చన్లో. ఏ మిక్సర్ 75 liters ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ కంటైనింగ్ 20% వాటర్ అంటే 75 లీటర్స్ల మిక్సర్లో 20% ఏముందంట వాటర్ ఉందంట. నెక్స్ట్ ఏం చేస్తుంటే అప్పుడు ఎంత వాటర్ యాడ్ చేస్తే ఇప్పుడు వాటర్ ఎంత ఉందంట 25% కావాలి. అంటే చూడండి ఇక్కడ 75లో ఎంత రాసుకుంటామంటే 20. ఇప్పుడు చూడండి ఇది ఎంత ఉందో తెలియదు కానీ టోటల్ 100% ఉంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 25. ఇది ఓకేనా. డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది 75 అనేది 75 కావడానికి ఇంటూ 1 కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి ఇంటూ 1 అంటే ఆన్సర్ ఎంత అంటే ఏ మిక్సర్ ఆఫ్ 40 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% వాటర్. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ద ఇంక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఈజ్ 25%. సేమ్ మోడలే కదమ్మా. మొత్తం క్వాంటిటీ ఎంత ఉంది అంటే 40 లీటర్స్లో ఎంత ఉంది అంట 10% వాటర్ ఉందంట. ఇప్పుడు వాటర్ ఎంత ఉంటుంది చెప్పండి 100%. ఇప్పుడు ఏం కావాలంట 25%. ఇక్కడ గమనించండి ఎప్పుడైనా సరే వాటర్ వేస్తే ఇవన్నీ వాటర్ వేయాలి. లేకుంటే ఆల్కహాల్ అయితే ఓకే ఏది ఇస్తున్నాడు మిల్క్ అయితే మిల్క్ వేసుకుంటాం ఏదైనా సరే. ఆల్కహాల్ అయితే ఆల్కహాల్ వేసుకుంటాం. ఉండేది మొత్తం ఒకటే క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి 15 7 1:5 ఓకేనా. 5 అనేది ఏం చెప్పండి ఇంటూ 8 అయింది. 1/8 ఎంత 8 లీటర్స్. ఎంత యాడ్ చేయాలంటే 8 లీటర్స్ యాడ్ చేయాలి. 2 విజిల్స్ కంటైనింగ్ ఏ మిక్సర్ ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్. In the first whistle, the ratio of spirit and water 8:3. And the second whistle, the ratio of 5:1. A 25 liters cask is filled with these whistles so that the contained mixture of spirit and water in the ratio 4:1. How many liters of taken from the first whistle? క్వశ్చన్ ఇస్తాడంటే టోటల్ చూడండి మా ఫస్ట్ దాంట్లో మిల్క్ ఏమి ఇచ్చాడు స్పిరిట్ వాటర్ రేషియోలో ఉందంటే 8:3 ఉంది. 8 అనేది ఏమో స్పిరిట్ ఉంటే వాటర్ 3 ఉంటుందంట. రెండో దాంట్లో ఎలా ఉందంట 5:1. 5 అనేది స్పిరిట్ ఉంటే 1 అనేది ఏమవుతుంది వాటర్. ఆ రెండు కలిపి 35 లీటర్స్ తయారు చేశాడు. రెండు కలిపి ఎంత వచ్చింది అంటే 35 లీటర్స్ వస్తే ఇప్పుడు ఆ 35 లీటర్స్లో రేషియో ఎలా ఉందంట 4:1 ఉంటే స్టార్టింగ్లో మనకి ఏమి ఇస్తున్నాడు అంటే అవి రేషియో ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది అంటున్నాడు. ఏ చూడండి ఫస్ట్ది ఎలా ఇచ్చాడు చెప్పండి. ఏం తీసుకుందాం స్పిరిట్ తీసుకుందామా వాటర్ తీసుకుందామా. స్పిరిట్ తీసుకుంటే చూడండి 8/11 రాస్తాం క్లియర్ అక్కడ. రెండో దాంట్లో చూడండి ఎలా ఉంది చెప్పండి 5/6. మిక్సర్లో 1/4/5 ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి 11 6 5 ఎల్సిఎం తీసుకుంటాం ఎంత వస్తుంది చెప్పండి 330. అంటే ఇమీడియట్గా చూడండి దీన్ని ఇంటూ 30 ఓకేనా. రిమైనింగ్ నెంబర్సే ఇంటూ ఇది 55 అవుతుంది. ఇదేమవుతుంది చెప్పండి 66 అవుతుంది. ఈ స్టెప్స్ ఓకేనా. అంటే ఇంటూ 30 చూడండి ఎంత వస్తుంది చెప్పండి 240 ఫస్ట్ 1
ఇది ఇంటూ 55 ఎంత 275 160 55 ఐజా 275 ఇప్పుడు మా 66 ఇంటూ 4 264 ఇది ఓకేనా స్టెప్స్ అంటే ఇమీడియట్గా చూడండి మనకు ఒక రేషియో ఉంది వీటి మధ్య గ్యాప్ చూడండి 24 ఓకేనా వీటి మధ్య గ్యాప్ చూడండి ఎంత ఉంది 11 అంటే వాటి రేషియో 11:24 ఉండాలి 11 + 24 ఎంత 35 వాడు ఇచ్చింది కూడా 35 కదా అంటే ఫస్ట్ది ఏమో 11 తీసుకుంటున్నాడు సెకండ్ ఎంత 24 మా మనకు ఫస్ట్దే కదా అడిగింది అంటే 11 ఏమో 11/35 × 35 11 + 24 × 35 అంటే ఫస్ట్ది అడిగాడు కాబట్టి ఎంత అంటే 11 ఓకేనా ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే డినామినేటర్కి ఎల్సిఎం తీసుకుంటాం తర్వాత న్యూమినేటర్ వాల్యూ రాసుకుంటాం దేర్ ఆర్ 2 mixtures of milk and water. The quantity of milk in them began 20% and 80% of the mixture. If 2 liters of first and mixed with the 3 liters of the second, what will be the ratio of the milk to water in the new mixture? Question అర్థమైందమ్మా పాలు నీటి మిశ్రమాలు రెండు ఉన్నాయంట ఫస్ట్ దాంట్లో ఎలా ఉందంట పాలు 20% రెండో దాంట్లో 80% మొదటిది 2 లీటర్లు మూడోది 3 కలిపితే వాటి పాలు కొత్త దాంట్లో పాలు నీటి నిష్పత్తి ఎలా ఉంది అంటున్నాడు ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ ఏం ఇచ్చాడు మా దేర్ ఆర్ 2 mixtures milk and water the quantity of milk and begins 20% 30% of the mixture ఫస్ట్ దాంట్లో ఎలా ఉందంట ఫస్ట్ చూడండి మా మిల్క్ తీసుకుందాం వాటర్ తీసుకుందామా మిల్కే తీసుకుందాం అనుకోండి ఫస్ట్ చూడండి ఎలా కలుపుతున్నాడు ఫస్ట్ది ఏమో 3 liters ఆఫ్ ద సెకండ్ 2 liters ఆఫ్ ద ఫస్ట్ అంటే 2కి ఎంత తీసుకుంటామంటే 20% రెండోది మా 3కి ఎంత 80% మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా రెండు మిక్స్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 20 ప్లస్ ఇది తీసుకున్నప్పుడు ఆపోజిట్ వాల్యూ ఎంత 3/5 రాస్తామా 5 అంటే ఈ రెండు యాడ్ చేస్తాం 2 + 3 నీకు ఓకేనా ఫస్ట్ చూడండి 20 రాస్తున్నాం ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే దీనికన్నా మోర్ ఉంటుంది దీనికన్నా లెస్ వాల్యూ ఉంటుంది కాబట్టి 20 తీసుకున్నప్పుడు ఆపోజిట్ వాల్యూ తీసుకుంటాం ఆపోజిట్ ఎంత ఉంది 3/5 ఏంటంటే ఈ రేషియో యాడ్ చేసాం తర్వాత మళ్ళీ వీటి మధ్య డిఫరెంట్ మా 60 ఎక్కడిది అంటే 80 - 20 ఇది ఓకేనా స్టెప్స్ అంటే చూడండి 5 1s 5 12s ఎంతమా 12 3s ఎంత 36 + 20 ఎంత టోటల్ ఎంత ఉన్నట్టు ఇది 56 మా అంటే 56 ఉంటే రిమైనింగ్ 44 కదా ఈ మిల్క్ ఉంటే రిమైనింగ్ వాటర్ అంతా 44 అంటే రేషియో చూడండి 4తో పోతుందా 4 14s 4 11s ఆన్సర్ ఎంత అంటే 14:11 అనేది ఆన్సర్ there are 2 kinds of alloys of silver and copper the first alloy contains silver and copper such that 93.33% of the silver the second alloy there 86.66 silver what weight of the first alloy should be mixed with some weight of the second alloy so that the make 100 kg of mass contains 19% silver క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్ దాంట్లో ఎలా ఉందంటమా రెండు రకాల మిశ్రమం అంటే సిల్వర్ ప్లస్ రాగి ఉందంట ఫస్ట్ మొదటి దాంట్లో రాగి ఎంత ఉందంట 93.33 ఉంది రెండో దాంట్లో ఎలా ఉందంట 86.6 అది కూడా సిల్వరే నెక్స్ట్ రెండు మిక్స్ చేసి ఎన్ని వచ్చిందంట 90% వెళ్ళి ఉన్న 100 grams వచ్చిందంట ఓకే అయితే మనకి ఏమి ఇస్తాడు మొదటిది ఎంత తీసుకోవాలి అంటున్నాడు కాన్సెప్ట్ ఓకేనా అర్థమైందా ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి పర్సంటేజ్ ఇంతవరకు ఏమి ఇచ్చేదంటే 93.33 ఉంటే 93 1/3 రాసుకోవాలి 93 1/3 ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి డెసిమల్ కన్నా ఫ్రాక్షన్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఏది అంటే 1/3 ఆన్సర్ కరెక్ట్ ఆన్సరా 3.33 కరెక్టా 1/3 కరెక్ట్ కాబట్టి ఏం చేస్తామంటే 33 1/3 రాసుకుంటున్నాము తర్వాత రెండోది ఏం తీసుకుంటాం చెప్పండి 86 6/6 అంటే 6 అంటే దేనికోసం చెప్పండి 2/3కి అంటే ఇక్కడ ఏం రాసుకుంటాం చెప్పండి 86 2/3 రిమైనింగ్ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు 90 ఓకే ఇప్పుడు చూడండి దీన్ని మిక్స్ చేస్తే వస్తుంది చెప్పండి 9 280/3 ఇది ఓకేనా ఇది మా 260/3 ఇక్కడ రిమైనింగ్ ఎంత అంటే 90/1 కదమ్మా ఎల్సిఎం ఎంత ఉన్నట్టు 3 అంటే ఇది ఇంటూ 1 దీన్ని మాత్రమే 3 అంటే 270 ఓకేనా అంటే ఇక్కడ వాల్యూ ఏం తీసుకుంటే చెప్పండి 280 ఇక్కడ 260 ఇక్కడ 270 రిమైనింగ్ ఎంతమా 10 అంటే 1:1 కదా టోటల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు 100 ఇంటూ 1/2 2 ఎక్కడిది అంటే 1 + 1 అంటే ఫస్ట్ది 50 ఉండాలి రెండోది కూడా ఎంత ఉండాలంటే 50 ఉండాలి అది ఆన్సర్ 2 buckets of equal capacity are full of mixture of milk and water the first the ratio of milk to water 1:7 and the second is 3:8 now both the mixture are mixed in bigger container what is the resulting ratio of milk and water క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్ దాంట్లో ఎలా ఉందంటమా 2 buckets అక్కడ హింట్ ఏం చెప్పండి ఈక్వల్ క్వాంటిటీ అంటే ఫస్ట్ క్వాంటిటీ ఎంత ఉందో రెండోది కూడా అంతే ఉండాలి కదా ఫస్ట్ ఎంత ఇచ్చాడు 1:7 అన్నాడు రెండోది ఎంత ఇస్తాడు చెప్పండి 3:8 రెండు యాడ్ చేస్తే ఎంత ఇది 8 ఇది ఎంతమా 11 అంటే ప్రతి ఒక్క క్వాంటిటీ ఎంత తీసుకుంటే చెప్పండి ఎల్సిఎం ఎంత వీటికి 88 కదా
అంటే 88 అంటే ఫస్ట్ది 88 ఉన్నట్టు రెండోది కూడా ఎంత 88. ఫస్ట్ తీసుకుందాం చూడండి మా 1/8 ఓకేనా, ఎంత ఉన్నట్టు 11. రెండోది మా 3/24, రెండు యాడ్ చేయండి 35. 35 అంటే రిమైనింగ్ ఎంతమా మనకు టోటల్ ఎంత తీసుకుందాం చెప్పండి, క్వాంటిటీ 176 తీసుకుందాం. ఎక్కడిది 176, 88 ప్లస్ 88 కదా, దాంట్లోంచి 35 తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి, 141. సింప్లిఫై అవుతుందా, అదే ఉంది కదా. ఏ బ్యాగ్ కంటైన్స్ ఏ టోటల్ ఆఫ్ 105 కాయిన్స్, 1 rupee, 50 paise and 25 paise denomination. Find the total number of coins of 1 rupee if there are in total 50.5 rupees in the bag, and take to know the number of 25 coins are 33.33 more than the number of 1 rupee coins. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, ఒక బ్యాగ్లో 1 rupee, 50 paise, 25 paise కాయిన్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయంట మొత్తము 105 కాయిన్స్ ఉన్నాయంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడు, బ్యాగ్ మొత్తం వాల్యూ ఎంత అంట 50 rupees 50 paise. మొత్తం బ్యాగ్ వాల్యూ ఎంత అంటే 50 rupees 50 paise. అయితే మొత్తం ఏమి ఇస్తాడు చెప్పండి, అయితే ₹1 నాణ్యాలు కనుక్కోమంటున్నాడు. రెండోది ఏమి ఇస్తాడు చెప్పండి, 25 paise నాణ్యాలు ఎలా ఉన్నాయంట, ₹1 దానికన్నా ఎలా ఉన్నాయంట 133.33% ఎక్కువ ఉంటే మనకెంత అంటున్నాడు. 2 vessels containing spirit and water mixed respectively in the ratio 1:4 and 4:1. Find the ratio which these are to be mixed to get a new mixer the ratio 1:3. మనం ఇందాక చేసినట్టే ఆ రెండు ఏ రేషియోలో కలపాలన్నాడు. ఫస్ట్ చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి, స్పిరిట్ వాటర్ 1/5 ఓకేనా, ఎక్కడిది 5, 1/4 అన్నాడు కూడా. రెండోది 4/5. ఈ మిక్సర్ ఎంత అంటే 1/4. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అంటే 20 కదా, అంటే ఎల్సిఎం 20 అంటే దీన్ని ఇంటూ 4 చేస్తాం, దీన్ని కూడా ఇంటూ 4 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది 4, 16, 5. డిఫరెన్స్ చూడండి ఎంత 11, 1. ఏ రేషియోలు కలపాలంటే 11:1 నిష్పత్తులు కలపాలి. ద ప్రైస్ ఆఫ్ టేబుల్ అండ్ చైర్ 3,000 rupees. ఇఫ్ ద టేబుల్ సోల్డ్ 20% ప్రాఫిట్, దెన్ ద చైర్ 10% లాస్. ఇఫ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఏ మెయిన్స్ 300 rupees, హౌ మచ్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ టేబుల్. క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి మా టేబుల్ ఎంత అమ్ముతున్నాడంట ప్రాఫిట్కి, టేబుల్ని 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. చైన్ ఏం చేస్తాడు చెప్పండి 10% లాస్. ఇది మైనస్ గుర్తుపెట్టుకోండి మా, ఇది ప్లస్ ఇది మైనస్. ఫైనల్గా వాడికి ఎంత వచ్చిందంట 300 rupees ప్రాఫిట్ వచ్చింది. అంటే పర్సంటేజ్ ఎంత ఉన్నట్టు మా 3,000 rupeesలో వాడికి వచ్చింది ఎంత అంటే 300 rupees. అయితే 100కి ఎంత అంటే 10%ఏ కదా, మిడిల్లో 10% రాస్తాను ఇంతవరకు ఓకేనా. వీటి మీద డిఫరెన్స్ చూడండి ఎంత 20, వీటి మీద డిఫరెంట్ 10. ఇది ఓకేనా. లేదు కన్ఫ్యూజ్ అవుతామంటే దీన్ని 120 రాసుకోండి, దీన్ని 90 రాసుకోండి, దీన్ని 110 రాసుకోండి. 10% కాబట్టి 110. అంటే ఇప్పుడు చూడండి సేమ్ అవుతుంది. క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, రేషియోలో ఉన్నట్టు 2:1. మనకి ఏది అడుగుతున్నాడు, టేబుల్ కాస్ట్ అడుగుతున్నాడు. అంటే టేబుల్ ఎంత ఉన్నట్టు 2/3. 3 ఒక్కడిది 2 + 1 ఇంటూ 3,000. అంటే ఆన్సర్ ఎంత అంటే 2,000 rupees మా. ఆన్సర్ ఎంత 2,000. Person purchased a pen and pencil 15 rupees. He sold the pen at a profit of 20% and the pencil at the profit of 30%. His total profit was 24%. Find the cost price of the pen. క్వశ్చన్ ఏమిస్తాను చెప్పండి, పెన్సిల్ మొత్తం కలిపి ఎంత కొన్నాడు అంటే 15 rupees కంట, పెన్ మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత 20%. అండ్ పెన్సిల్ ఎంత, పెన్ మీద ఏమో 20, ఇది పెన్ మా, పెన్సిల్ ఎంత అంటే 30%. ఓవరాల్గా వచ్చింది ఎంత అంటే 24. 6:4 కదా రేషన్ అన్నట్టు, 3:2. మనకి ఏది అడుగుతున్నాడు పెన్ 3/5 ఓకేనా. 5 ఎక్కడిది 3 + 2 ఇంటూ 15, 1s 3s అంటే ఆన్సర్ ఎంత అంటే 9 rupees. ఏ కంటైనర్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ kerosene and petrol in 18% kerosene. 8 liters are drawn of the vessel is filled with petrol. If the kerosene is now 15%, how much does the container hold? క్వశ్చన్ అర్థమైందా. ఒక కంటైనర్ ఉందంటమా, దాంట్లో ఏముందంట పెట్రోల్ ఎంత ఉందంట 18%, కిరోసిన్ ఉందంట. 8 లీటర్లు తీసిన తర్వాత మళ్ళీ ఏమైందంట 15% అయితే స్టార్టింగ్లో ఎంత ఉంది అన్నాడు. ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ అలిగేషన్ అప్లై చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. స్టార్టింగ్లో మనకు క్వాంటిటీ ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు యాడ్ చేసేది చూడండి, 8 లీటర్లు తీసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు చెప్పండి పెట్రోల్తో నింపుతున్నాడు. అంటే 8 లీటర్లు తీసిన తర్వాత క్వాంటిటీ అదే కదా రేషియో ఉండేది, అది తీసుకుంటున్నా. అంటే వచ్చిన దానికి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి 8 లీటర్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి పెట్రోల్ ఎంత యాడ్ చేస్తాడు 8 లీటర్స్. పెట్రోల్ ఎంత ఉంది చెప్పండి, టోటల్గా 100% పెట్రోలే కదా. అంటే స్టార్టింగ్లో 18 లీటర్స్ 18% తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి. ఇది అర్థమైందా. అంటే 8 లీటర్లు ర్యాన్ ఆఫ్ అయిన తర్వాత 82% ఏముంది, ర్యాన్ ఆఫ్ అయిపోయిన తర్వాత 82% ఏముంది పెట్రోల్ ఉంది. దాంట్లోంచి ఏం చేస్తాడంటే 8 లీటర్స్ తెచ్చి పెట్రోల్ యాడ్ చేస్తే పెట్రోల్ 100% కదా. ఇప్పుడు మిక్సర్లో ఎంత ఉన్నట్టు చెప్పండి, కిరోసిన్ 15% అంటే పెట్రోల్ ఎంత ఉన్నట్టు 85% కదా. ఇది ఓకేనా. డిఫరెన్స్ చూడండి ఎంత చెప్పండి 3, డిఫరెంట్ ఎంత
15 అంటే ఎంత 1 5 1 అనేది 8 అయితే 5 ఏమవుతుంది చెప్పండి ఇంటూ 8 కదా ఇంటూ 8 ఎంత 40 అనేది మన ఆన్సర్ కాదు ఎప్పుడు అది 40 అయింది 8 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేసిన తర్వాత కాబట్టి 40 ప్లస్ 8 యాడ్ చేస్తే ఎంత అంటే 48 మనం మర్చిపోకండి ఆన్సర్ చూడండి ఇక్కడ 40 ఉంది 48 ఉంది ఓకేనా వాటి ఆన్సర్ ఎంత అంటే 48 2 solutions of 80% and 87 purity and mix resulting 35 liters of mixture of 84% purity. How much in the quantity of the first solution in the resulting mixture? ఏం లేదు మా రెండు మిక్సర్ ఉన్నాయంట రెండు కలిపి ఎంత ఉన్నాయంట 35 లీటర్స్ ఉన్నాయంట మొదటి దాంతో ఎలా ఉందంట 80% ఉందంట రెండోది ఎంత 87 మిక్సర్ ఎంత అంటున్నాడు 84% అంటే డిఫరెన్స్ చూడండి 3 4 ఇంతవరకు ఓకేనా మనకు అడిగేది ఏం చెప్పండి ఫస్ట్ అడుగుతున్నాడు అంటే ఫస్ట్ ఇదే కదా 3/7 3 + 4 ఇంటూ 35 1 5 ఎంత చెప్పండి 15 లీటర్స్ ఆన్సర్ ఎంత అంటే 15 లీటర్స్